ఇప్పటివరకు పెట్రోల్ డీజిల్ వాహనాలకు పెద్దపీట వేసిన కొనుగోలుదారులు ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉండడంతో కొత్తగా కార్లను కొనుగోలు చేసేవారు ఈవీలకు ఓటు వేస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతూ ఉండడంతో ఆటోమొబైల్ సంస్థలు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దీంట్లో భాగంగా నూతన సంవత్సరంలో 11 లక్షల నుంచి 40 లక్షల రూపాయలలోపు ధర కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా XUV8. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మధ్యస్థాయి XUV700ని ఈవీ రూపంలో XUV8ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. 2 బ్యాటరీలు 60 కిలోవాట్లు, 80 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ మోడల్ 35 నుంచి 40 లక్షల మధ్యలో ధర ఉండనుంది. సిట్రాయిన్ సిడాన్ C3Xను ఎలక్ట్రిక్ వర్షన్లో విడుదల చేయబోతోంది. ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానున్న ఈ కారు ధర 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉండనుంది. 44 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ కార్ సింగిల్ ఛార్జింగ్తో 350 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. 6 వరకు ఎయిర్ బాల్లు, రివర్స్ కెమెరా వంటి ఫీచర్స్తో రూపొందించింది. మారుతి సుజుకి EVX. మారుతి సుజుకి తన తొలి ఈవీ మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానున్న ఈ SUV మోడల్ ఆటో రీక్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్స్తో తయారు చేస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్లు, ESC, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన ఈ కారు 22 లక్షల నుంచి 28 లక్షల మధ్యలో ధర ఉండొచ్చును. టాటా పంచ్ EV. టాటా మోటార్స్ సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన ఈ మోడల్లో 6 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీలు తిరిగే కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ కలిగిన ఈ కార్ సింగిల్ ఛార్జింగ్తో 421 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఈ కారు 11 లక్షల నుంచి 15.5 లక్షల గరిష్ట స్థాయిలో లభించనుంది. టాటా సరికొత్త ఈవీ మోడల్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈవీల పరిధిని మరింత విస్తరించే ఉద్దేశంలో భాగంగా నూతన కర్వ్ ఈవీ మోడల్ను తీర్చిదిద్దింది. 30 కిలోవాట్ల 40.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో ఈ మోడల్ను తయారు చేసింది. సింగిల్ ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్న ఈ మోడల్ 20 నుంచి 25 లక్షల ధరల్లో లభించనుంది.